ఈయన ఒక పెద్ద ప్రకాష్ రాజ్, ఈయన పేరు పెద్ద మనిషి. తెలియక చేసా తప్పు తెలుసుకున్నా వదిలేసినాట. ఈయన ఎంపీగా పోటీ చేసిండు. పొద్దుగాల లేస్తే నరేంద్ర మోడీకి సలహాలు ఇస్తుంటాడు. ఆ ట్విట్టర్లా, ఎక్స్లా, ఫేస్బుక్లా, లేకపోతే ఈ కాంక్లేవ్లలో కూర్చొని నరేంద్ర మోడీని ఎట్లా నీకు మంచేదో చెడోదో తెలియదు, అక్కడికి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయాలన్నా లేదా తెలియదు, దేనికి నువ్వు యాడ్ చేయాలనో తెలియదు, ఏ సినిమాలలో విలన్గా ఉండి నిజ జీవితంలో కూడా విలన్గా మారిపోయి దేశ సేవ లేకుండా ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేసి, దేశంలో అల్లర్లు జరిపేటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చి, విదేశీ భావజాల సిద్ధాంతాలకు మద్దతు ఇచ్చి, ఆఖరికి బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసుకునేటువంటి నీచ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పొద్దుగాలు లేస్తే ప్రధానమంత్రికి సలహా ఇస్తుంటాడు. ఏది దొరికిన పుణ్యాన్ని కూడా దొరికింది కాబట్టి ఎక్స్ బిక్స్ అని పెట్టేసి ఒకటి అందులో పెట్టేస్తుంటాడు. ఆయనకు బెట్టింగ్ యాప్ అంటే, నీకు బెట్టింగ్ యాప్ అంటేనే తెలియదు. ఆఖరికి బెట్టింగ్ అంటే జూదం. జూదానికి అది లీగల్ జూదమా ఇల్లీగల్ జూదమా ఉంటుందా? జూదం అంటే జూదమే, సరదాగానే మొదలవుతుంది, ఆ తర్వాతనే అది వ్యసనంగా మారుతుంది, తర్వాత కుటుంబాలను ఛిద్రం చేస్తుంది. లోన్ యాప్లు, బెట్టింగ్ యాప్లు. ఈయనే పెద్ద మనిషి, పేరు మర్చిపోయినా కాబట్టి ప్రకాష్ రాజ్. నేను పెద్ద నటుణ్ణి, గొప్ప నటుణ్ణి అని తనకు తనే అహంభావిగా మారిపోయి నన్ను మొత్తం చేయాలి, ప్రధానమంత్రి నా దగ్గర రావాలి, నేను చెప్పింది నాలే. నీకు బెట్టింగ్ యాప్ అంటే ఏదో తెలియదు, నిన్ను ప్రజలు ఎట్లా నమ్ముతారు? 2 సార్లు జనాలు చీగొట్టిరు కదా బెంగళూరులో, డిపాజిట్లు కూడా రాలేదు కదా. నీ పరిస్థితి గట్లాంటిది. టైంకి షూటింగ్కి రారు, ఇంకేదో చేస్తారు, మళ్ళీ వీళ్ళందరి శుద్ధులు చెప్తుంటారు, వీళ్ళు మళ్ళీ మోడీని విమర్శిస్తుంటారు. వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, భార్యలను వదిలిపెట్టి, ఇంకోళ్ళు చేసుకొని వ్యక్తిగతమైనటువంటి విషయాలని, మళ్ళీ మోడీ వ్యక్తిగత విషయాలను మాత్రం తీసుకొచ్చేసి మేము గొప్పలం అని చెప్పుకొని, మేము నటులం అని చెప్పుకొని 10 మంది మమ్మల్ని గుర్తుపడతారని ఇష్టానుసారంగా మాట్లాడి ఎట్లా, దాంట్లో కూడా పైసలు తీసుకొని చేసిందే మీరు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడింది కూడా పైసలే. పైసల కోసం ఎంత దూరమైనా పోయేటువంటి నీచులు మీరందరూ. బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా నీచులే. వాళ్ళ ప్రజలు ఆలోచన చేయాలి. పనికిరాని ఈ ఛానళ్ళల్లో ఏదో చేసేటువంటి నాటీలు, బీటీలు, నాటీలు అనేటువంటి పనికి రానటువంటి వీడియోలు పెట్టి వాళ్ళ ప్రమోట్ చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలారా ఆలోచన చేసుకోండి. ఎందుకు పనికిరానటువంటి విషయాలని మనం దూరం పెట్టుకోవడం మంచిది. ఈ విషయాలను మనం గట్టిగా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలారా.